హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. మీ అందరికీ మన ఛానల్ ద్వారా మన భారతదేశంలో ఉన్న ఎన్నో పురాతనమైన శివాలయాల్లో 1000 శివాలయాలు చూపించాలనే ఉద్దేశంతో అయితే వెళ్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో 41 శివాలయాలు అయితే చూపించాను. ఇప్పుడు మనం 42వ శివాలయానికి వెళ్ళబోతున్నాం. ఈ శివాలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే, ఈ శివాలయంలో 9 గోపురాలు, 80కి పైగా విమానాలు, 12 ప్రాకారాలు, 13 తీర్థాలు, వాటితో పాటు 3 పెద్ద పూల తోటలు, 3 ఆవరణలు, వీటితో పాటు 100కు పైగా పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో ఉన్న అతిపెద్ద శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో అమ్మవారు కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటారు. ఈ ఆలయం పేరేమిటి, ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో పూర్తి వివరాలు మన వీడియోలో ఉన్నాయి. ఇంక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మనమైతే ఈ ఆలయానికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఈ ఆలయం పేరు శ్రీ త్యాగరాజ స్వామి ఆలయం. ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరువారూర్ జిల్లాలోని తిరువారూర్ పట్టణంలో ఉన్నది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము. ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ తిరువారూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ వారానికి 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా చెన్నై ఎగ్మోర్ చేరుకొని అక్కడ నుంచి తిరువారూర్ చేరుకోవచ్చు. నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. ఎప్పటిలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఉన్న తిరుచిరాపల్లి ట్రైన్లోనే చెన్నై ఎగ్మోర్కి వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి తిరువారూర్కి ప్రతిరోజు రాత్రి 10:55కి మన్నై ఎక్స్ప్రెస్ ఉన్నది. ఈ ట్రైన్ నెంబరు 16179. ఈ ట్రైన్లో మరుసటి రోజు 4:50 అంటే 5 లోపే తిరువారూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటాము. ఇదే ఫ్రెండ్స్ తిరువారూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం ఎక్కడ రూమ్ తీసుకోవాలో చూద్దాం. ఈ తిరువారూర్లో చాలా రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ నేను మాత్రం త్యాగరాజ స్వామి యొక్క ఆలయం దగ్గర తీసుకున్నాను. మనం తిరువారూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ ఆటో వాళ్ళకి త్యాగరాజ స్వామి యొక్క తూర్పు ద్వారం దగ్గర దించమని అడగాలి. ఈ ఆలయం దగ్గర చాలా రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ నేను శ్రీ త్యాగరాజు స్వామి ఆలయం తూర్పు రాజగోపురం వద్ద తీసుకున్నాను. ఇదే త్యాగరాజు స్వామి ఆలయం తూర్పు రాజగోపురం. ఈ పక్కనే అరుణ్ రెసిడెన్సీ అనే హోటల్ ఉంది. ఇక్కడే రూమ్ తీసుకున్నాను. ఒక్కసారి లోపలికి వెళ్దాం పదండి. రూమ్ అయితే చాలా బాగుంది. రూమ్ ధర 700 రూపాయలు మాత్రమే. చాలా బాగుంది కదా. ఈ రూమ్లో 2 గంటలు విశ్రాంతి తీసుకొని రెడీ అయిన తర్వాత ఆలయంలోకి బయలుదేరాను. ఈ ఆలయంలోకి వెళ్తూ ఈ ఆలయం యొక్క గొప్పతనం, ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాము. ఈ ఆలయం పాడల్పెట్ట స్థలాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని పల్లవులు మొదట 7వ శతాబ్దంలో స్థాపించారని నమ్ముతారు. ప్రస్తుత నిర్మాణం 9వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయం సముదాయం దాదాపు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. మరియు ఈ ఆలయానికి పశ్చిమాన కమలాలయం కోనేరు కూడా ఉన్నది. ఈ ఆలయం 4 ప్రవేశ ద్వార గోపురాలు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్న ఈ రాజగోపురం పెద్దది. ఈ రాజగోపురం యొక్క ఎత్తు 118 అడుగులు ఉంటుంది. ఈ ఆలయంలో 9 గోపురాలు, 80 విమానాలు, 12 ప్రాకారాలు, 13 మండపాలు, 15 తీర్థాలు, 3 పూల తోటలు, 3 పెద్ద ఆవరణాలు మరియు 100కి పైగా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని కమలాలయ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ త్యాగరాజు ఆలయం
పంచభూత స్థలాలలో ఒకటి. ఈ ఆలయం పృథ్వీతత్వాన్ని సూచిస్తుంది. ఈ ప్రాంగణంలో దాదాపు 24 ఆలయాలు, 86 శ్రీ వినాయక విగ్రహాలు మరియు 375 శివలింగ మూర్తులైతే ఉన్నారు. ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మనం కానీ చూసుకున్నట్లయితే, పురాణాల ప్రకారం ఒకసారి శివరాత్రి రోజున శ్రీ పరమేశ్వరుడు మరియు శ్రీ పార్వతీదేవి బెల్వం చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. అదే చెట్టు పైన ఒక కోతి కూర్చొని ఉంది. అది విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆ చెట్టు యొక్క బెల్వం ఆకులను తెంచి కింద పడవేస్తూ ఉన్నది. ఆ ఆకులన్నీ ఆ పరమేశ్వరుడు ఆ పార్వతీదేవి యొక్క పాదాలపై పడుతూ ఉన్నాయి. ఆ పార్వతీదేవి ఒక్కసారి పైకి చూసింది. ఆమెను చూసిన కోతి వెంటనే చెట్టు దిగి వచ్చి ఆ పార్వతీ పరమేశ్వరుడి జంటకి పూజ చేసింది. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నువ్వు శివరాత్రి రోజున బెల్వం ఆకులతో నన్ను పూజించావు. నాకు ఈ బెల్వం ఆకులతో పూజించడం ఎంతో ఇష్టము. నీకు ఏం వరం కావాలో కోరుకో అని ఆ కోతిని అడిగాడు. అప్పుడు ఆ కోతి ఇలా ఆ స్వామివారిని అడిగింది, నేను కోతి ముఖంతోనే మానవుడిగా పుట్టాలనుకుంటున్నాను. నా ప్రస్తుత జన్మను కోతిగానే గుర్తించుకోవాలి. నేను ఎల్లప్పుడూ మీ భక్తుడిగా ఉండాలనుకుంటున్నాను అని ఆ కోతి కోరింది. ఆ దైవ దంపతులైన పరమేశ్వరుడు పార్వతులు ఈ జన్మకు నువ్వు కోతిగానే ఉండు, మరో జన్మలో కోతి ముఖంతో జన్మించాలని ఆశీర్వదించారు. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇచ్చిన వరంతో కోతి తర్వాత జన్మలో కోతి ముఖంతో ఉన్న మానవుడుగా జన్మించింది. ఆ కోతికి కుందం అనే ఆయుధం కూడా ఉన్నది. తమిళంలో కోతిని ముసు అని కూడా పిలుస్తారు. అందుకే ఈ బిడ్డకు ముసుకుంద అని పేరు పెట్టారు. ఈ ముసుకుందుడు పెరిగి పెద్ద చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తిని శ్రీ ముసుకుంద చక్రవర్తి అని పిలిచారు. ఈ చక్రవర్తి భక్తిపరుడు, దయగల హృదయుడు, దైవవంతుడు మరియు చాలా గొప్ప శివభక్తుడు. అతని జ్ఞానము మరియు అతని ధైర్య సాహసాలు సాటిలేనివి మరియు గొప్పవి. ఈ రాజు పరాక్రమం తెలుసుకున్న ఇంద్రుడు దేవతలను ఇబ్బంది పెడుతున్న అసురులను తగ్గించడానికి శ్రీ ముసుకుందుడిని సంప్రదించాడు. అప్పుడు ఈ చక్రవర్తి ఇంద్రుడిని అనుసరించాడు. అప్పుడు ఈ చక్రవర్తి ఇంద్రుడిని అంగీకరించాడు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి చక్రవర్తిని ఏదైనా కోరిక కోరుకోమని అడిగాడు. అప్పుడు శ్రీ ముసుకుంద చక్రవర్తి శ్రీ విష్ణు ఇచ్చిన శ్రీ త్యాగరాజు విగ్రహాన్ని తనకి ఇప్పించమని ఇంద్రుడిని కోరాడు. అప్పుడు ఇంద్రుడు ఈ దైవిక విగ్రహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కానీ అదే సమయంలో శ్రీ ముసుకుంద చక్రవర్తికి ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోలేకపోయాడు. అందుకని ఆ ఇంద్రుడు అసలైన విగ్రహంతో పాటు 6 విగ్రహాలని తయారు చేశాడు. అప్పుడు మొత్తం 7 విగ్రహాలని ప్రదర్శించాడు. అప్పుడు ఇంద్రుడు ఆ ముసుకుంద చక్రవర్తిని ఈ 7 విగ్రహాలలో ఒకటిని మాత్రమే ఎంచుకోమన్నాడు. అప్పుడు శ్రీ ముసుకుందుడు ప్రతి విగ్రహం దగ్గర 10 నిమిషాలు ఆగి ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తూ వెళ్తున్నాడు. కానీ 5వ విగ్రహాన్ని దగ్గర చేరుకోగానే అతను ఆ లింగాన్ని కౌగిలించుకున్నాడు. ఎందుకంటే అతని శరీరంలో మంచి ప్రకంపనములు కనిపించాయి. అతను ఈ విగ్రహమే నాకు కావాలని అడిగాడు. ఆ 5వ విగ్రహమే అసలైన విగ్రహమని మరియు చక్రవర్తి దానిని దైవిక శక్తి ద్వారా మాత్రమే గుర్తించాడని ఇంద్రుడు ఊహించాడు. తర్వాత ఆ ఇంద్రుడు అసలు విగ్రహాన్ని ఆ ముసుకుంద చక్రవర్తికి అప్పగించాడు. ఈ పురాణం మొత్తం ముసుకుంద సహస్రనామ శ్లోకాలలో పేర్కొనబడి ఉన్నది. ఈ 6 విగ్రహాలను ఈ తమిళనాడు రాష్ట్రంలోనే ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశాలన్నిటినీ సప్త ఇదంగ స్థలాలు అని కూడా అంటారు.
విధంగా అంటే శిల్పం కానిది అని అర్థం. ఇంకపోతే ఈ ఆలయంలో శ్రీ పార్వతీదేవిని శ్రీ నీలోత్పలాంబలుగా పూజిస్తారు. ఆమె గర్భగుడి ప్రత్యేక మందిరంలో ఉంది. ఆమెని శ్రీ ఆదిపరాశక్తిగా కూడా పూజిస్తారు. ఈ పార్వతీదేవిని శ్రీ కమలాంబిక అని కూడా పిలుస్తారు. శ్రీ ముత్తిస్వామి దీక్షితర్ శ్రీ కమలాంబిక గర్భగుడిలో పాడేవారని, మరియు శ్రీ పార్వతీదేవి ఇక్కడ కాలు మీద కాలేసుకొని స్టైలిష్గా కూర్చొని ఆయన నవకీర్తనలు వినేవారని నమ్ముతారు. ఇది కూడా ఇక్కడ చిత్రీకరించబడింది. మరియు శ్రీ పార్వతీదేవి యొక్క ఈ భంగిమ మన భారతదేశంలో మరి ఎక్కడా కనిపించదు. శ్రీ కమలాంబిక మందిరంలో ఒక మూలలో 51 అక్షరాలతో కూడిన ఒక పలక ఉంది. మరియు దీనినే అక్షరపీఠం అని పిలుస్తారు. ఇది ధ్యాన స్థలం. పురాణాల ప్రకారం శ్రీ త్యాగరాజుని వివాహం చేసుకోవడానికి శ్రీ కమలాంబిక ఈ ప్రదేశంలోనే తపస్సు చేసిందని చెప్తారు. మరియు ఇప్పటికి కూడా తపస్సు చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఆలయం చుట్టూ తిరిగి ఆలయంలో అన్ని చూసి బయటకు వచ్చిన తర్వాత పశ్చిమాన ఒక పెద్ద కోనేరు అయితే ఉంటుంది. ఈ కోనేరు మధ్యలో ఒక ఆలయం కూడా ఉంది. ఒక్కసారి చూద్దాం పదండి. ఇదే ఫ్రెండ్స్, మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ కోనేరే ఆ పెద్ద కోనేరు. ఈ కోనేరు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేస్తారంట. కానీ ప్రతిరోజు ఉదయం పడవలో వెళ్ళి అమ్మవారికి పూజ చేసి మళ్ళీ వస్తూ ఉంటారని ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఈ కోనేరు దగ్గరికి వచ్చే టయానికి పెద్ద వర్షం అయితే వచ్చింది. అందుకని వీడియో కొంచెం డార్క్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంక లేదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.